హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న చిన్న పెద్ద ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి. ఇది కథ మాత్రమే. ఇందులో చెప్పబడ్డ చూపబడ్డ దెయ్యాలు, మంత్రాలు, తంత్రాలు అన్నీ కల్పితమే. నిజ జీవితంలో దెయ్యాలు ఉంటాయి అని మిమ్మల్ని నమ్మించడం మా ఉద్దేశం కాదు. అర్ధరాత్రి ఊరంతా గాఢ నిద్రలో ఉంది. ఒక ఆవిడ శవాన్ని గుడ్డతో చుట్టి ఆ మూటని తాడుతో కట్టి ఈడ్చుకుంటూ శ్మశానం వైపు ఒంటరిగా వెళ్తూ ఉంది. ఆ దారంతా చిమ్మ చీకటి, గుడ్లగూబల అరుపులతో భయంకరంగా ఉంది. అక్కడ శ్మశానంలో ఎంచక్క చెట్టు కొమ్మపైన కూర్చుని రాగి నాణేలను ఎగరేసుకొని తింటూ కూని రాగాలు తీస్తూ ఉంది పొట్టిదెయ్యం. ఆవిడ అతి కష్టం మీద శవాన్ని శ్మశానంలోకి తీసుకువచ్చి గొయ్య తవ్వి మూటని పాతిపెట్టి ఆ సమాధి దిబ్బపైనే ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. కొంతసేపటికి శ్మశానమంతా అల్లకల్లోలం. ఆ సమాధిలో నుండి ఏదో ప్రేతశక్తి లేచింది. అక్కడ సమాధుల్లో నుండి చనిపోయిన వాళ్ళు భూతాలుగా పైకి లేచి ఆమెను చంపడానికి ఒక్కొట్టి ఆమె మీదకు వస్తున్నాయి. ఇదేంటి? ఈ శ్మశానంలో ఏం జరుగుతోంది? అమ్మో, ఈ దెయ్యాలు ఇప్పుడు ఆమెను చంపేస్తాయేమో. మనం వెంటనే ఏదో ఒకటి చేసి ఆ దెయ్యాల్ని ఆపాలి అని పొట్టి దెయ్యం వెంటనే ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి ఆమెను లేవమని గట్టిగా అరుస్తూ పిలుస్తుంది. ఓయ్ అమ్మాయి, లే! ఆ దెయ్యాలు నిన్ను చంపడానికి వచ్చేస్తున్నాయి. లే, త్వరగా పారిపో, లేదో చేస్తావు. కాని ఎంత అరిచి గీపెట్టినా ఆ అమ్మాయికి ఉలుకు పలుకు లేదు. పొట్టిదెయ్యం ఎంత ప్రయత్నించినా ఆమెను ముట్టుకోలేకపోతుంది. ఇంక చేసేది ఏమీ లేక వెళ్లి దెయ్యాలతో తలబడింది. పొట్టిదెయ్యం ఆ దెయ్యాలతో పోరాడలేకపోయింది. వెంటనే పిల్లిదెయ్యాన్ని గట్టిగా పిలిచింది. ఒసే పిల్లి దెయ్యమా, ఎక్కడ ఉన్నా తొందరగా రావే నా దగ్గరికి. ఓసేవ్ గీసేవని పెళ్ళని పిలిచినట్టు పిలుస్తున్నావేంటి? ఎలా ఉంది ఒళ్ళు? అదేంట్రా నన్ను చూసి వణికిపోతున్నావు? ఏమైంది నీకు? నీ కళ్ళకేమైనా కీరాలు పెట్టుకున్నావా ఏంటి? కళ్ళ ముందే ఆ దెయ్యాల అమ్మాయిని చంపేస్తుంటే ఏమైంది అని అడుగుతున్నావేంటి? హడవిళ్ళు చుట్టూ చూడలేదు అని శ్మశానంలో దెయ్యాలన్నీ స్పృహలేని అమ్మాయి చుట్టూ చేరడం చూసి, ఓ నాయనా, ఇన్ని దెయ్యాలేంట్రా? సరే, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. నేను మనుషుల్ని ముట్టుకోలేను, వాళ్ళకి వినపడను కనపడను కదా. అందుకే నువ్వు అక్కడ సమాధిపై పడి ఉన్న అమ్మాయిని వెంటనే మంత్రాల అవ్వ దగ్గరికి తీసుకువెళ్ళు. సరే సరే, ఇప్పుడే తీసుకెళ్తా అని చెప్పి పిల్లిదెయ్యంకి అడ్డు వచ్చిన దెయ్యాలని తన్నుకుంటూ ఎలాగో ఆ అమ్మాయిని ఎత్తుకుని సర్రున గాల్లోకి ఎగిరిపోయింది. పిల్లిదెయ్యం శ్మశానం గోడ దాటగానే ఆ దెయ్యాలు ఒక్కొక్కటి మాయమైపోయాయి. అవ్వా అవ్వా, ఒకసారి బయటకు రావా? వస్తున్నా అంటూ అవ్వ బయటకు వచ్చి వాకిట్లో స్పృహ లేకుండా పడి ఉన్న అమ్మాయిని చూసి, పిల్లి దెయ్యం, ఎవరు ఈ అమ్మాయి? ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? పిల్లిదెయ్యం మంత్రాలవ్వకి జరిగిందంతా చెప్పింది. సరే, ముందు ఈ అమ్మాయిని లోపలికి తీసుకువెళ్దాం. మంత్రాలవ్వ ఆ అమ్మాయి ముఖంపై నీళ్లు జల్లి స్పృహలోకి వచ్చేలా చేసింది. ఎవరమ్మా నువ్వు? ఆ శ్మశానంలో ఎందుకు పడి ఉన్నావు? నువ్వు పూడ్చిన ఆ మూట ఏంటి? నా పేరు అమిత. మాది కహానా కొండల్లో ఒక చిన్న గ్రామం. ఒక అమావాస్య రోజు రాత్రి ఆలస్యం అయితే అయింది గానీ ఈరోజు సంతకు పట్టుకెళ్ళిన కర్రపెండలో సరుకు అంతా అమ్ముడిపోయింది. అబ్బాబ్బాబ్బా, ఏమి జనం ఒకరి మీద ఒకరు పడి కొట్టేసుకున్నారు అనుకో. అమ్మలేకపోయాను. ఈ డబ్బు చేసి మా ఆవిడ ఎంత సంతోషిస్తుందో. ఏంటది? ఏదో వెళ్ళినట్టు అనిపించింది. కొంపతీసి ఏ దొంగ కాదు కదా, ఎందుకైనా మంచిది, తొందరగా వెళ్ళాలి అని తొందరగా నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఆ పొదల్లో నుండి భయంకరమైన రాక్షసుడు వచ్చి అమాంతంగా సింగ మీద పడి చంపేసి అదే పొదల్లోకి లాక్కొని వెళ్ళిపోయాడు. తెల్లవారింది. వదినా, వదినా! ఏంటి వినీత, అంత కంగారుగా పిలుస్తున్నావు?
ఏమైంది? ఏం లేదు వదినా, మీ తమ్ముడు పెండ్లం దుంపల అమ్మకానికి వెళ్లి 2 రోజులయ్యింది, ఇంకా రాలేదు. కొంచెం కంగారుగా ఉంది. నువ్వేం భయపడకు వదినా, ఎక్కడో ఆలస్యం అయి ఉంటుంది, వచ్చేస్తాడులే. నిన్న నీ దగ్గర కర్రపెండ్లం దుంపలు తీసుకున్నా కదా, ఇవిగో డబ్బులు అని కాసేపు మాట్లాడుకుని ఇద్దరూ ఎవరి ఇంట్లోకి వాళ్ళు వెళ్లిపోయారు. ఏంటో ఈ రాత్రి ప్రయాణాలు, అడిగితే మాత్రం ఏదో వైద్యం చేయించుకోవాలి అంటారు. ఏమైంది అమిత? కొంచెం కోపంగా కనిపిస్తున్నావు. కోపం కాదండి, ఇందాక పక్కింటి వినీత 2 రోజులైనా వాళ్ళ ఆయన ఇంకా ఇంటికి రాలేదని కంగారు పడుతూ చెప్పింది. అలా చెప్పగానే నాకు మీరే గుర్తొచ్చారు. నేనెందుకు గుర్తొచ్చాను? అయినా నువ్వు అనవసరంగా లేనిపోని భయాలు పెట్టుకోకు. ఇదిలా ఉండగా పక్కింటి వినీత మాత్రం సింగా ఎప్పుడు వస్తాడా అని తన బాబుని పట్టుకుని వాకిట్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉంది. మరుసటి రోజు వినీత గట్టిగా ఏడుస్తూ ఉంది. అమిత ఏడుపు విని కంగారుగా బయటకు వచ్చి, అయ్యో వదిన, ఏడవకు. సింగ కోసం ఏడుస్తున్నావా? ఏదో పనిలో ఉండి రాలేకపోయాడేమో, ఈ రోజు వచ్చేస్తాడులే. ఏంటి వదిన వచ్చేది? 3 రోజుల క్రితమే రావాల్సిన మనిషి ఇంకా రాకపోతే ఏమనుకోమంటావ్? నాకెందుకో చాలా భయంగా ఉంది వదినా. నువ్వేం బాధపడకమ్మా, నేను మన ఊరు వాళ్ళని తీసుకువెళ్ళి సింగాని వెతికి తీసుకొస్తాంలే, కంగారు పడకు అని రాజేష్ ఇంకొంతమంది ఊరు వాళ్ళు కలిసి సింగాని వెతికి తీసుకురావడానికి వెళ్లారు. కానీ ఎంత వెతికినా సింగా మాత్రం కనపడలేదు. కానీ వచ్చే దారిలో సింగా వస్తువులు మాత్రం కనిపించాయి. వాటిని తీసుకొని వచ్చి వినీతకి చూపిస్తే, ఇవి మా ఆయనవే. మా ఆయనకి ఏమైందో ఏంటో, కొంప తీసి ఏమైనా జరగకూడదు జరిగిందంటావా అని గట్టిగా ఏడుస్తుంది. ఎన్ని రోజులు గడిచినా సింగా రాకపోవడంతో చనిపోయి ఉంటాడని ఊరంతా గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ పాలేర్లిద్దరూ పొద్దున్ననగా వెళ్లారు, ఇంకా రాలేదేంటి? ఊరి పెద్దగారి పాలేర్లిద్దరూ పట్నానికి వెళ్లి ధాన్యం తీసుకొని వస్తున్నారు. దారి మధ్యలో ఆగి, రంగా, బండి ఆపేసా? అది కాదురా, ఆ దారి నుండి వెళ్దాం. ఈ దారిలో అయితే త్వరగా వెళ్ళిపోతాం. అలా కాదని ఆ దారి గుండా దక్షిణం వైపు దారిలో వెళ్తే రేపు పొద్దున్నకు ఊరు చేరుకుంటాం. బాగా ఆలస్యం అయిపోతుంది. అది కాదురా, మొన్న పెండలం వ్యాపారం చేసుకునే సింగ ఈ దారిలోనే వెళ్ళి కనబడకుండా పోయాడంట. అందుకే ఇటు వైపు వద్దంటున్నా. అంత పిరికోడు వేట్రా? ఇప్పుడేంటి, ఆ దారిలో వెళ్తే మనం కూడా కనబడకుండా పోతామని నీ భయం, అంతేనా? అవునరా. ఓరు మూసుకొని ఉత్తరం వైపు నుండే బండి పోనివ్వ. నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం అటుగా తీసుకెళ్ళను. ఇటే వెళ్దాం పదా. అని దక్షిణం వైపు దారిలో వెళ్తున్నారు. ఆ రోజు అమావాస్య కావడంతో వాళ్ళు వెళ్తున్న దారి మొత్తం చాలా చీకటిగా భయంకరంగా ఉంది. వాళ్లతో తెచ్చుకున్న లాంతర్లు వెలుతుర్లో బండి తప్ప ఇంకేమీ కనపడ్డం లేదు. దూరం నుండి ఏవో 2 వెలిగించిన కాగడాలు వీళ్ళ వైపు వస్తున్నట్టు గమనించి, ఒరే రంగా, అక్కడ చూడు, ఎవరో మన వైపే చూస్తున్నారు. ఈ సమయంలో ఎవరై ఉంటారు? ఆ వెలుగు చూస్తుంటే ఏమో మంటల్లా కనిపిస్తున్నాయి. కొంప తీసుకోరు ఉదయం కాదు కదా. నీ భయంతో నన్ను కూడా భయపెట్టగా. మన ఊరి వాళ్ళే ఎవరు వస్తున్నారు అనుకుంటా అని ఇద్దరూ ఉన్న చోటే ఆగి చూస్తున్నారు. బండి వెనుక ఏదో శబ్దం అయ్యింది. ఏంటా అని వెనక్కి తిరిగి చూశారు. ఎవరూ లేరని ముందుకు చూసేసరికి ఎదురుగా ఒక పెద్ద రాక్షసుడు చూడడానికి ఎంతో భయంకరంగా ఉన్నాడు. ఆ రాక్షసుడిని చూశాక ఇద్దరికీ నోటమాట పడిపోయింది. ఆ రాక్షసుడు అమాంతంగా వీళ్ళని చంపడానికి వీళ్ళ మీద దూకగానే దొర ఎలాగో తప్పించుకొని పారిపోతున్నాడు. కానీ రంగాని మాత్రం ఆ రాక్షసి పట్టుకొని చంపేసి తనతో పాటు ఆ పక్కనే ఉన్న అడవిలోకి తీసుకుని వెళ్లిపోయాడు. ఆ రాక్షసి రంగాని తనతో తీసుకువెళ్లి సంసామి విగ్రహానికి బలిచ్చింది. తెల్లవారుతుంది. దొర పరిగెత్తుకుని ఊరి పెద్ద దగ్గరకు వచ్చి జరిగింది మొత్తం చెప్పాడు. అయితే కనిపించకుండా పోయిన వాళ్ళని ఆ రాక్షసుడే చంపేసి ఉంటాడేమో. మన ఊరికి ఏదో పీడ పట్టినట్టు ఉంది. రే దొర,
ఈ రోజు నుండి రాత్రి చీకటి పడ్డాక మన ఊరు దాటి ఎవరు బయటికి వెళ్ళకూడదు. బయట నుండి మన ఊరిలోకి ఎవరు రాకూడదు. మన ఊరితో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికి ఈ విషయం దండోరా వేయించరా అని చెప్పారు. ఊరి పెద్ద చెప్పినట్టు దొర ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికీ దండోరా వేయించాడు. మన ఊరు అడవిలో పెద్ద రాక్షసుడు తిరుగుతూ ఆ మార్గాన్ని వచ్చిన వాళ్ళని చంపేస్తున్నాడంట. కావున ఎవరు చీకటి పడ్డాక ఊరు విడిచి బయటికి వెళ్ళకూడదని, ఊరిలోకి ఎవరు రాకూడదని ఊరి పెద్ద ఆజ్ఞ. రోజులు గడుస్తున్నాయి. గ్రామాల్లో ప్రజలంతా రాత్రైతే చాలు ఎవరి ఇళ్లల్లోకి వాళ్ళు వెళ్లిపోయి తలుపులు వేసుకుంటున్నారు. చీకటి పడకముందే ఊరంతా నిర్మానుష్యంగా మారిపోతూ ఉంది. ఏవండి, దండోరా విన్నారుగా? మన ఊరి పరిస్థితులు బాగుపడే వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది కదా, ఇక పక్కూరు వైద్యానికి కూడా వెళ్ళకండి. అమిత, నీకెన్నిసార్లు చెప్పాను నాకు వైద్యం క్రమం తప్పకుండా జరుగుతూ ఉండాలని. సమయానికి వైద్యం జరగకపోతే నా ప్రాణాలకే ముప్పు. అయితే మీ వైద్యానికి పగటిపూట వెళ్ళండి. ఊరవతల అడవిలో రాక్షసుడు తిరుగుతున్నాడని చెప్తున్నారు కదా, నాకెందుకో భయంగా ఉంది. నువ్వేమీ భయపడకు, అదంతా నేను చూసుకుంటాలే. నా వైద్యానికి ఉపయోగించే ఆకుని అర్ధరాత్రి మాత్రమే చెట్టు నుండి కోసి వెంటనే 3 నిమిషాల్లో పసరు నూరి మింగకపోతే పని చేయదు. అయినా అడవి నాకు కొట్టిన పిండి. ఎవరికీ తెలియని రహస్య అడ్డదారులు ఎన్నో నాకు తెలుసులేవే. నువ్వేం భయపడకు. ఈ రాత్రికే నా ప్రయాణం. దారిలో తినడానికి ఏమైనా మూటకట్టు. సరేనండి, నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం అని ఇంట్లోకి వెళ్ళిపోయింది. మెల్లగా చీకటవుతుంది. ఆ రోజు అమావాస్య కావడంతో ఊరంతా నిర్మానుషంగా ఉంది. రాజేష్ ఒక్కడే పక్కూరికి బయలుదేరాడు. అమిత వంటింట్లో పనులు ముగించుకుని గదిలోకి వచ్చి చూసేసరికి తను కట్టిన సద్దిమూట అక్కడే ఉంది. అయ్యో, సద్దిమూట మర్చిపోయి వెళ్ళిపోయారు. ఇప్పుడెలా? బయలుదేరి కాసేపే కదా అయింది, ఎంతో దూరం వెళ్ళుండర్లే, వీధి చివరే ఉండుంటారు అని అనుకుంటూ ఒక్కర్తే భర్తను వెతుక్కుంటూ వీధిలోకి వెళ్ళింది. కాని ఎక్కడా భర్త కనపడలేదు. ఇదేంటబ్బా, ఇప్పుడే కదా బయలుదేరారు, అప్పుడే ఊరు దాటేశారా ఏంటి? ఎక్కడా కనబడ్డం లేదు. ఒకవేళ ఊరి పొలిమేర దాటేశారంటే నేను ఎలా వెళ్ళను? అసలే ఎవడో రాక్షసుడు తిరుగుతున్నాడంట. ఈ సమయంలో ఊరు దాటొద్దని ఊరు పెద్ద ఆజ్ఞ కదా. కానీ నేను ఈ మూట ఇవ్వకపోతే పాపం మా ఆయన ఆకలితో పస్తులుండాలి అని అనుకుంటూనే ధైర్యం చేసి బయలుదేరింది. దండోరా వల్ల ఊరు మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఊరి పొలిమేర దాటి అడవి మార్గంలోకి వెళ్ళిపోయింది. చుట్టూ చూస్తే అంతా చీకటి. చిన్న అలికిడి కూడా లేదు. ఇంతలో ఎవరో గట్టిగా అరిచినట్టు శబ్దం వస్తే భయపడుతూనే అటుగా వెళ్లి చెట్టు చాటుని దాక్కొని చూస్తూ ఉంది. అమిత ఒక చెట్టు చాటు నుండి నిలబడి చూస్తోంది. ఆ రాక్షసుడు ఒక మనిషిని చంపేసి ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. అమితకి ఆ రాక్షసుడి మెడలో వాళ్ళ ఆయన పులిగోరు గొలుసు కనపడింది. ఇదేంటి, దాని మెడలో మా ఆయనకి నేను పెళ్ళైన కొత్తలో బహుమతిగా ఇచ్చిన పులిగోరుంది. కొంపదీసి మా ఆయన్ను కూడా చంపేసిందా ఇది అని అనుకుని ధైర్యమంతా కూడగట్టుకుని ఆ రాక్షసుడిని వెంబడిస్తూ వెళ్ళింది. అక్కడ ఆ రాక్షసుడు ఎత్తుకు వచ్చిన మనిషిని బలిచ్చేశాడు. బలి పూర్తవగానే ఆ రాక్షసుడు కాస్త రాజేష్ లాగా మారిపోయాడు. ఇదంతా చూసి అమిత ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. అంటే ఇప్పటి వరకు మా ఊరి జనాల్ని చంపుతున్నది మా ఆయన. మా ఆయన రాక్షసుడిలా మారడమేంటి? నాకంతా అయోమయంగా ఉంది. కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది. కాసేపటికి లేచి చూస్తే తెల్లారిపోయింది. గబగబా ఇంటికి వెళ్ళిపోయింది. కూర్చుని రాత్రి జరిగిన దానికోసం ఆలోచిస్తూ, రాత్రి నేను చూసిందంతా నిజమేనా? మా ఆయన రాక్షసుడిలాగా ఎందుకు మారారు? ఒకవేళ నిజంగా ఆయన రాక్షసుడే అయ్యుంటే వెంటనే చంపేయాలి. ఇలాగే వదిలేస్తే ఇంకెంతమందిని చంపుతాడో. అలా ఆలోచిస్తూ ఉండగా రాజేష్ ఇంటికి వచ్చాడు. అమిత,
అమిత, కాసిన్ని నీళ్లు తీసుకొనిరా, చాలా దాహంగా ఉంది. తెస్తున్నా అండి అని వచ్చి నీళ్లు ఇచ్చి పెరట్లోకి వెళ్ళిపోయింది. భర్త మనిషి రూపంలో ఉన్న రాక్షసుడని తెలిసి కుమిలిపోయింది. తన భర్త వల్ల అమాయక ప్రజలు చనిపోతున్నారని చాలా బాధపడింది. ఎలా అయినా ఈ రాక్షసుడిని చంపాలి అని నిశ్చయించుకుని పెరట్లో విషపూరితమైన గన్నేరు పిక్కలు నూరి విషం తయారు చేసింది. రాత్రవగానే రాజేష్కి భోజనంలో విషం కలిపి పెట్టింది. ఆ విషం కలిపిన అన్నాన్ని తిన్న రాజేష్ అక్కడికక్కడే పడి చనిపోయాడు. చనిపోయిన నా భర్తని మూట కట్టేసి అర్ధరాత్రి దాటాక శ్మశానానికి తీసుకుని వెళ్లి గొయ్యి తీసి పూడ్ చేశాను. ఇది జరిగింది. నా భర్తని నా చేతులతో నేనే చంపుకున్నాను. తను బ్రతికుంటే ఈ ఊరంతటికి ప్రమాదమని ఇలా చెయ్యాల్సి వచ్చింది. ఊరు మంచి కోసం నువ్వు చేసిన త్యాగం అంతా ఇంత కాదు తల్లి. కాని మీ ఆయన నిజంగా రాక్షసుడేనా? ఒకవేళ రాక్షసుడే అయితే అలా మారడానికి గల కారణమేంటో తెలుసుకోవాలి కదా. అదేదో దుష్టశక్తి ప్రభావం అయితే మీ ఆయన్ని చంపినా ప్రయోజనం ఉండదు. సరే, ముందు అదేంటో తెలుసుకోవాలి. లేదంటే అది మీ ఆయనలాగే ఇంకొకరిని ఆవాహించే ప్రమాదం ఉంది. పిల్లి దెయ్యం, పొట్టి దెయ్యం ఎక్కడుంది? అవ్వ, పొట్టి దెయ్యం ఇంకా శ్మశానంలోనే ఉందిగా. పొట్టోడు ఇక్కడికి రాలేదా? నీతో పాటు వచ్చాడనుకుంటున్నా. పాపం, వాటి ఆ దెయ్యాలు ఇంకా వదలలేదనుకుంటా. సరే, వెంటనే ఆ శ్మశానానికి పదండి అని మంత్రాలవ్వ, అమిత, పిల్లి దెయ్యం ముగ్గురు రాజేష్ ని పూడ్చిపెట్టిన శ్మశానానికి వెళ్లారు. వెళ్లి చూసేసరికి పొట్టి దెయ్యాన్ని దెయ్యం చేతులు సమాధిలో నుండి బయటకు వచ్చి పట్టుకొని ఉన్నాయి. వాటి నుండి విడిపించుకోలేక విలువిల్లాడుతున్నాడు పొట్టి దెయ్యం. అవ్వ మంత్రదండం విసరగానే బండరాయి తెస్తున్న దెయ్యం భస్మమైపోయింది. వచ్చావా అబ్బా? నిన్ను పిలుద్దామంటే నా నోటిని మూసేశాయి ఈ దెయ్యాలు. ఒరే, వదలండ్రా. ఇక్కడ ఏమైనా కుస్తీ పోటీలు అవుతున్నాయి అనుకున్నారా? నన్ను ఇంత గట్టిగా పట్టుకున్న మీకు ఎవరు బహుమతి ఇవ్వర్రా? వదలండ్రా, వదలండి. అవ్వా, నువ్వే నన్ను కాపాడాలి. అవ్వ మంత్రదండం చూపించి మంత్రం చదవగానే సమాధి నుండి వచ్చిన చేతులపైన కాంతి పడ్డంతో పొట్టి దెయ్యాన్ని పట్టుకున్న పిశాచి చేతులు సమాధుల్లోకి వెళ్లిపోయాయి. వెంటనే అవ్వ సమాధి చుట్టూ బేతాళ ముగ్గు వేసి సమాధిలో ఉన్న రాజేష్ ఆత్మని పిలవగానే ఆత్మ సమాధి నుండి బయటకు వచ్చింది. రాజేష్ ఆత్మని చూడగానే అమిత, ఏమండి, నన్ను క్షమించండి. మీ వల్ల ఊరి జనం చనిపోతున్నారని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మిమ్మల్ని చంపేశాను. నాకింకేం చెయ్యాలో అర్థం కాలేదు. బాధపడకు అమిత, నువ్వు సరైన పనే చేసావు. అలా చంపకపోతే నేనింకా ఎంతమందిని చంపేసేవాడినో. ఇంతకీ నువ్వు రాక్షసుడిలా మారడానికి కారణం ఏంటి? అసలేం జరిగింది? నేను పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టాను. నా కుంటికాలిని చూసి ఊరి వాళ్ళంతా ఎగతాళి చేసేవారు. కొన్నాళ్లకి అమితాని పెళ్లి చేసుకున్నాను. అవిటివాడినని మా ఊరి జనం నన్ను ఏ పనిలోని చేర్చుకునేవారు కాదు. కుంటి కుంటి అని అందరూ నన్ను హేళన చేసేవారు. నన్ను పెళ్లి చేసుకున్నందుకు నా భార్య కూడా ఎన్నో అవమానాలు భరించేది. ఒకరోజు, అమిత, నాకున్న అవిటితనం వలన ఊర్లో ఎవ్వరూ పనివ్వడం లేదు. ఇన్నాళ్ళు నాకున్న చిన్న భూమిలో కూరగాయలు పండించి ఎలాగో ఒక్కడనే బ్రతికేశాను. ఇప్పుడు నేను నిన్ను కూడా పోషించాలి, కానీ నాకు పని లేదు. ఉన్న ఆ చిన్న భూమి కూడా వర్షాలు లేక బీడు భూమిగా మారిపోయింది. దాన్ని అమ్మేసి గేదెలు కొందామనుకుంటున్నాను. నువ్వేమంటావు? సరేనండి, నాకేం అభ్యంతరం లేదు. వేరే వాళ్ళ మోచేతి నీళ్లు తాగి బతికే కన్నా మనమే కష్టపడి పని చేసుకుందామండి. మీరనుకున్నట్టే చేయండి అని మా ఊరి పెద్దకే ఆ భూమిని అమ్మేశా. వచ్చిన డబ్బులతో 4 గేదెలను కొని రోజు వాటిని మేపుకుంటూ వాటి పాలు అమ్ముకుంటూ మేము జీవనం సాగిస్తున్నాం.
ఒకరోజు గేదెల్ని మేత కోసం అడవిలోకి తీసుకువెళ్ళా. అవి మేస్తున్నాయి కదా అని ఒక చెట్టు కింద కూర్చొని నిద్రపోయాను. కాసేపటికి లేచి చూస్తే సాయంత్రం అయిపోయింది. గేదెలు కనిపించలేదు. వాటి కోసం అడవంతా వెతుకుతూ బాగా అలసిపోయా. ఇంకో జీవనోపాధి లేని నేను గేదెలు లేకుండా ఇంటికి వెళ్ళడం వృధా, దానికన్నా చావడం నయ్యం. అందుకే 4 మూలలా నా గేదెల కోసం వెతుకుతూ ఉన్నా. అలా వెళ్తూ అడవిలో ఒక చిన్న కొండ మీద పాడుబడ్డ మండపాన్ని చేరుకున్నా. అక్కడ చూస్తే ఒక ముసలి సింహం ఎండిన డొక్కతో ఓపిక లేకుండా ఉంది. నన్ను తిందామని నా వైపే చూస్తూ మెల్లిగా నా వైపు వస్తూ ఉంది. నేను ఎలాగో ఎవరికి ఉపయోగపడను, అవిటివాడినని తెలిసి కూడా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యకి కడుపు నిండా భోజనం పెట్టి సంతోషంగా చూసుకోలేకపోతున్నాను. నాకున్న ఆ 4 గేదెలు కూడా ఎటో వెళ్ళిపోయాయి. ఇంక నేను బ్రతకడం అనవసరం. నన్ను చంపి తినడం వల్ల కనీసం ఈ సింహానికి ఆకలైనా తీరుతుంది అని ఆ సింహానికి నా అంతటి నేనే ఆహారంగా మారాను. అలా నన్ను నేను మనస్ఫూర్తిగా ఆత్మార్పణ చేసుకోవడం వల్ల ఆ సింహానికి శాప విమోచనం కలిగి ఒక దేవతలాగా మారింది. నాకెంతో ఆశ్చర్యం వేసింది. ఓ మానవుడా, నీకు కృతజ్ఞతలు. నీ ప్రాణదానంతో నన్ను శాప విముక్తురాలిని చేశావు. నీకు ఏం వరం కావాలో కోరుకో, నేను తీరుస్తాను. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. నాకున్నది ఒక్కటే కోరిక. ఈ అవిటితనం పోయి నేను అందరిలాగా మామూలుగా తిరగాలి. దానివల్ల నాకు పని దొరికి నా భార్యని పోషించగలను. నువ్వు చాలా మంచివాడివి. అందరిలాగా ఏ ధనమో సంపదో అడగకుండా చాలా మామూలు కోరిక కోరుకున్నావు. నన్ను బాగు చెయ్యు, కష్టపడి పని చేసుకుంటా అంటున్నావు. నువ్వు కోరిన వరం నీకు ఇస్తాను. నీ అంగవైకల్యం పోయి నీ భార్యతో సంతోషంగా జీవిస్తావు. కానీ చెప్పు తల్లి. కానీ నాకు శాప విమోచనం చేయడం వలన నేను 150 సంవత్సరాల పాటు అనుభవించాల్సిన శాపం నీకు తగిలింది. ఇప్పట్నుండి 150 అమావాస్యల వరకు నువ్వు ఒక క్రూరమైన రాక్షసుడిలా మారిపోతావు. అప్పుడు నీ బుద్ధిని కోల్పోయి అడవిలో తిరిగే ఒక మనిషిని చంపి ఈ మండపంలో ఉన్న సంసామి విగ్రహానికి రక్తబలి ఇస్తావు. నువ్వు పొందిన శాపం కోసం నువ్వు బ్రతికి ఉండగా ఎవ్వరికీ చెప్పకూడదు. కాదని చెప్తే నీ శాపం వాళ్ళకి కూడా అంటుకుంటుంది అని వరంతో పాటు శాపం కూడా ఇచ్చి మాయమైపోయింది. వెంటనే ఆ వరం వలన నా విటి కాలు కాస్త మామూలు కాలులాగా మారిపోయింది. నాలో ఏదో కొత్త శక్తి నింపినట్టు అనిపించింది. అప్పటి నుండి వైద్యం కోసమని నా భార్యకి అబద్ధం చెప్పి ప్రతి అమావాస్య రోజు అడవిలోకి వెళ్ళిపోతున్నా. రాక్షసుడిగా మారిన నేను ఎవరో ఒకరిని చంపి సంసామి విగ్రహానికి బలిస్తున్నా. ఆ రక్తాన్ని తాగుతున్నా. అసలు విషయం తెలియని నా భార్య నా వలన ఊరి వాళ్లకు ప్రమాదమని నన్ను చంపేసింది. ఓ, అదా జరిగింది. అందుకే నిన్ను పూజ చేయగానే నీలో ఉన్న రాక్షసాత్మ బయటకు వచ్చి దాని కోరిక తీరకుండా మధ్యలోనే నాశనం చేసిన నీ భార్యని చంపాలని, కోరికలు తీరకుండా చనిపోయిన ఆత్మలతో చేరి ప్రయత్నించింది. ముందు ఆ రాక్షసాత్మని భస్మం చేస్తే కాని నీ ఆత్మకి కూడా శాంతి కలగదు. అని మంత్రం చదివి అవ్వ రాజేష్ సమాధిలో ఉన్న రాక్షసాత్మని బయటకు లాగి తన దగ్గర ఉన్న గాజు సీసాలో బంధించింది. వెంటనే రాజేష్ ఆత్మ శాంతించి పైలోకాలికి వెళ్ళిపోయింది. అమ్మా అమిత, ముందే నన్ను కలిసి ఉంటే నీకింత కష్టం కలిగి ఉండేది కాదు. నేను చనిపోయినా నీ భర్తని బ్రతికించలేను, కాని అతని ఆత్మకి శాంతి కలిగేలా చేశాను. రాజేష్ ఆత్మ సంతోషంగా పైలోకాలికి వెళ్ళిపోయింది. ఇంకా మీ ఊరికి వచ్చిన భయమేమీ లేదు. నువ్వు ఇంకా మీ ఇంటికి వెళ్ళు. రేపొట్టే నువ్వు నాతో రా. మనకింకో చిన్న పని ఉంది. సరేవా, నాకు ఒక 5 నిమిషాల సమయం ఇవ్వు, ఇప్పుడే వస్తా అని పొట్టిదయ్యం ఒక సమాధిలోకి వెళ్లి కొన్ని రాగి నాణాలు తీసుకుని మళ్లీ పైకి వచ్చేసింది. అయ్యా రేవా, ఇప్పుడు పదవ్వా, ఎక్కడికి వెళ్ళాలి? పద చెప్తా అని ఇద్దరు సంసామి మండపం దగ్గరకు వెళ్లారు. అవ్వ బంధించిన రాక్షసుడు ఆత్మ ఉన్న సీసాని ఆ మండపంలో పెట్టగానే
ఆ గాజు సీసా పగిలి అందులో ఉన్న రాక్షసుడి ఆత్మ అవ్వపై దాడి చేసింది. పొట్టిదెయ్యం అవ్వ ఆ రాక్షసుడితో తలపడుతున్నారు. ఉన్నట్టుండి మెరుపు వేగంతో పిల్లిదెయ్యం అక్కడకు వచ్చి రాక్షసుడిని అడ్డుకుంది. క్షణం ఆలస్యం చేయకుండా మంత్రలవ్వ తన బేతాళ శక్తితో ఆ ఆత్మని భస్మం చేసింది. పొట్టిదెయ్యం పిల్లిదెయ్యం కలిసి ఆ మండపాన్ని ధ్వంసం చేసేశారు. అవ్వ అమిత వాళ్ళు ఊరు వెళ్లి జరిగింది మొత్తం ఊర్లో వాళ్ళకి చెప్పింది. అమిత చేసిన త్యాగానికి ఊరి పెద్ద 2 ఎకరాల భూమిని 4 గేదెలను ఇచ్చారు. పశువులతో పొలం దున్ని పంటలు పండించి పాలని పంటలని అమ్ముకుంటూ అమిత సంతోషంగా జీవిస్తుంది.